సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమర హాయ్ ఎన్టీఆర్. శంకర్ రెడీగా ఉన్నారు మా వాడు. భోజనం కదా ఇన్నిటికి మంత్రివర్యులు సార్, నేను కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. విద్యాశాఖ అంటేనే షేపింగ్ ఫ్యూచర్ జనరేషన్స్. అలాంటి పదంగా పెట్టి పథకాలు విద్య, ఉద్యోగం, మీకు అంతెందుకు. లాస్ట్ ఇయర్ కలెక్టర్ ఆనంద్ ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సర్వేపల్లి, రోడ్లు, కోవూరు, కావలి, ఆత్మకూరు అన్నీ కలిపి 93 కోట్లు ఎఫ్టీఆర్ వర్క్ శాంక్షన్ చేసాడు. నాకు తెలీదు. ఉదయం లేస్తే ఈయన వచ్చేసినాడు 100 కోట్లు తినేసాడు చంద్రమోహన్. ఒకవేళ సర్వేపల్లి తిన్నావు అని అంటే అన్న అర్థం ఉంది. మొత్తం జిల్లా అంతా తింటే వాడిని కమ్ముతున్నాం. మనం సర్వేపల్లి నేను కాన్ఫరెన్స్ పెట్టి నిరసంగా వాడికి ఒక్క పని చేయకుండా మీరు బిల్లు చేసిన ఇంజనీర్లను పెట్టుకొని మీరు ఆ బిల్లు చేసిన మిమ్మల్ని సస్పెండ్ చేస్తా నిరసంగా వాడిని మాత్రం నేను ఒప్పుకోను చెప్పిన ఫోటోలు తీసి పెట్టాడు. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నారాయణ పిచ్చి అమాయకుడు. నారాయణ కాన్స్టిట్యున్సీ లిమిట్స్లో 60-70 కోట్లు పని చేయకుండా 60-70 లక్షలు సోమిరెడ్డి తినేశాడు. నారాయణ ఒక అమాయకుడు. నేను అది చూసి వాళ్ళ విజయభాస్కర్కి, రూప్ కుమార్కి ఫోన్ చేశాడు. ఆ పని 34 ఫోటోలు పంపించాడు. అది ఉండే మిషన్లు పెట్టి ఎట్ట చేయించామనేది ఆ మొదటి ఉండే కాలువ, సర్వేపల్లి కాలువ టౌన్ లిమిట్స్లో ఎట్ట చేసామో 34 ఫోటోలు పంపించాడు. నారాయణ ఎందుకు తింటాడు? టౌన్లో పోయి నేను తినేది ఏంది అంటే మనిషికి ఉండాల్సిన గుణం ఒక్కటి లేదు. దుర్మార్గమైన గుణం. ఎస్సీలు లేదు, ఎస్టీలు లేదు, అందరినీ దోచుకొని నువ్వు ఎన్ని ఎకరాలు 60 ఎకరాలు, అక్కడ మరుపూరు 57 ఎకరాలు, ఒకటి 16 ఎకరాలు, అక్కడ ఆల్తుర్తి 33 ఎకరాలు, కొమ్మలపూడి 19 ఎకరాల 30 సెంట్లు, వీరంపల్లి 5 ఎకరాలు. ఇవన్నీ నువ్వు నీ మనుషులు దోచుకున్నారు. నన్ను రోజు తిడతాడు. కానీ మీరు అందరూ స్ట్రాంగ్ వాయిస్ వినిపించండి. మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు పిట్టల దూరాన్ని. విపరీతంగా పోయింది అది. ఫేస్బుక్లో, ట్విట్టర్లో మనోడు పెట్టారు ఆఫీసర్ నుంచి 20,000 మంది చూశారు ఒక ఫేస్బుక్లో. ప్రమాణంగా పోయింది. కానీ నేనేమంటానంటే చాలా ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్లో గెలుస్తాం, ఓడతాం, కానీ ఇంత నీచమైన ప్రవర్తన, ఆ భాష అంటే ఆయన చెప్తున్నాడు. మొన్నంతా ఇరిగేషన్లో సర్వేపల్లినంత బాగలేదు, పొరపాటు జరుగుతున్నాయి పిల్లలు. అందుకే నేను చెప్పా, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాదయ్యా, సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు ఆయన. అర్థమైంది మీక? సర్వేపల్లిని ఒక జిల్లా, ఆయన అధ్యక్షుడు. పొరవంతా అసలు మేము కలిసి మన కర్మ. అటువంటి కేసు మనకు దొరికాడు.
అందుకని మీరు స్ట్రిక్ట్గా ఉండండి. వాళ్ళు ఏదైనా మాట్లాడితే రుజువులతో కూడా బయట పెట్టండి. ఒక మాట అడగండి, మీకు ఆ బిల్లులు లాస్ట్ టైం చేసిన బిల్లులు ఉన్నాయి చూసుకోండి. ఈ కాలంలో పని చేయకుండా బిల్లులు చేసుకున్న దగ్గర నిలబడండి. మన దగ్గర ఇప్పుడు పని చేసిన దగ్గర నిలబడండి. రైతులు పిలవండి. ఏమయ్యా 23 నవంబర్ డిసెంబర్లో పని చేశారా? చేయగా మేము చేసామా లేదా? చేశారు. జనానికి తెలియాలా, పోరాడాలా. రేపు పంచాయతీలు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు స్వీప్ చేయాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక్కటి వాళ్ళకి వచ్చేదానికి లేదు. ఇప్పుడు నాకు 4 రోజుల నుంచి మోషన్స్, నేనైతే ఫుల్ డే రూమ్ నుంచి కూడా బయటకు రాలా. మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తుందా. ఇప్పుడు పోయి రెస్ట్ 44వ సంవత్సరం ఎన్టీ రామారావు గారి సృష్టి, తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం, సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో దేశంలో సంక్షేమ కార్యక్రమాల్లో ప్రథమ స్థానంలో నిలిచాం. పెట్టుబడుల్లో లోకేష్ బాబు చెప్పాడు, 100 రూపాయలు పెట్టుబడులు ఈ దేశంలో వస్తే 25 రూపాయలు 25% ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి వచ్చింది. సంక్షేమ కార్యక్రమాల్లో నెంబర్ 1. ఎవరు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు. పక్కనుండే తమిళనాడు 1,000 రూపాయలు, కర్ణాటక 600, మహారాష్ట్ర 1,000 రూపాయలు, మనం 4,000. అందుకని అన్నిట్లో ముందున్నాం. ఇప్పుడు స్త్రీలకి అవకాశం కల్పించాలా. 33% రిజర్వేషన్, 33% రిజర్వేషను బిల్లు పాస్ కాకపోయినా మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మహిళలకి రిజర్వేషన్, మహిళలు ఈరోజు బస్సు ఎక్కితే ఫ్రీ, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 13,000 బడికి పోయే పిల్లలకి, అన్ని మహిళలకి ప్రత్యేకమైన